హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను సోంపు ధనియం పప్పు అని అది ఏంపుతున్నానండి. పొయ్యి ముట్టించి పొయ్యి మీద బాండి పెట్టి 2 స్పూన్ల నూనెని వేసుకోవాలి. మనము వేసుకొని సోంపు ధనియం పప్పు నూనె కాగినాక అందులో పోసుకోవాలి. చూడండి, ఇట్లా మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి ఎంత బాగా వేగిందో, ఇట్లా వేపుకోవాలి. ఇట్లా కలుపుతుంటే గల్లగల్ల సౌండ్ వస్తుందండి, అది మంచిగా వేగినట్లు. సోంపు రెడీ అయిందండి, వేపాను. చూడండి ఇంత మంచి కలర్ వచ్చింది. ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి సోంపుని. సోంపప్పు సోంపు ఇది వేపుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మనకి ఒక్కొక్కసారి అన్నం అరగదండి. అన్నం అరగనప్పుడు ఈ సోంపు తినాలి. ఈ సోంపు తింటే మనకి గ్యాస్ ట్రబుల్ ఉన్నా అన్నం అరగకపోయినా ఇది మనకు పనిచేస్తుంది. తర్వాత అన్నం తిన్నాక ఇది తింటే నోట్లో వేసుకొని నవ్వులుతుంటే కరకరలాడుతుంది. నవ్వులుతుంటే టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. మనకు అప్పుడప్పుడు వాతం చేసినప్పుడు కూడా ఈ సోంపు తింటే మన వాతం తగ్గిపోతుంది. చూడండి ఎంత బాగుంది. నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.